హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియో చాలా మందికి గుడ్ న్యూస్, చాలా మందికి బ్యాడ్ న్యూస్. కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. నాకు వచ్చిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మాక్సిమం ఇదే జరుగుద్ది, ఇదే వచ్చింది. మేబీ ఈ 6 hours లో ఏమైనా చేంజెస్ అయితే తప్ప, ఏదో అద్భుతాలు జరిగితే తప్ప ఆ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వమన్నమాట. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్లో ఆ డిఫరెన్స్ అయితే క్లియర్ గా కనిపించేసింది. ఈ రోజు మార్నింగ్ నుండి పడిన ఓటింగ్ అనేది వేరే లెవెల్. సో ఆ ఓటింగ్ పొజిషన్స్ ఏంటి, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో అన్ని మాట్లాడుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో, జెన్యూన్ గా ఎందుకు గెలవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే చాలా మంది చాలా పర్సెంటేజ్ చెప్తారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే మాక్సిమం ట్రూ. రేపు ఈ రోజు 6 hours తర్వాత మొత్తం ఫైనల్ ఓటింగ్ అనేది నేను రేపు మార్నింగ్ చేస్తాను. ఈ 6 hours లో మీ ఓటింగ్ పొజిషన్స్ మార్చుకోవడానికి సహాయ శక్తులా ప్రయత్నిస్తారని చెప్తున్నాను అనమాట. సో టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు బి విన్ దిస్ సీజన్. ఎందుకంటే అంత డిఫరెన్స్ అయితే వచ్చేసింది. తనూజాకి పవన్ కళ్యాణ్ కి మధ్య 4% డిఫరెన్స్ ఉంది. లాస్ట్ వీక్ లో 4% అనేది తక్కువ కాదు. ఎందుకంటే కొన్ని కోట్లలో ఓటు పడి ఉంటాయి, ఆ ఓట్లలో 4% అనేది చాలా డిఫరెన్స్ ఎక్కువ అనమాట. దాన్ని ఈ 6 hours లో తనూజా ఫ్యాన్స్ కవర్ చేయాలి అంటే అది చాలా కష్టం. మేబీ చెప్పలేం, ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి అందరూ ఓటు వేసుకోండి. తనూజా అయితే సెకండ్ పొజిషన్ లో ఉంది 4% డిఫరెన్స్ తో. పవన్ కళ్యాణ్ కి అయితే ఈ రోజు మార్నింగ్ నుండి వేరే లెవెల్లో ఓటింగ్ పడిందంట, అందుకే ఆ డిఫరెన్స్ అయితే కనిపించాయి. ఇదే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. టాప్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో తనూజా అయితే ఉంది. థర్డ్ ప్లేస్ లో అయితే డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కి ఇమాన్యుల్ మధ్య కూడా కొంచెం డిఫరెన్స్ ఎక్కువే ఉందంట. అది కూడా ఈ 6 hours లో కవర్ అవుద్దా అంటే చాలా కష్టం. మరి చెప్పలేం బిగ్ బాస్ డిసిషన్స్ ఎలాగుంటాయో, అలాగే ఈ 6 hours లో ఏం అద్భుతాలు జరుగుతాయో కూడా తెలియదు. థర్డ్ ప్లేస్ లో డెమోన్ పవన్ అయితే ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ లో ఇమాన్యుల్ అయితే ఉన్నాడు. మాక్సిమం ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్ నుండి థర్డ్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది ఏవిల మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా, ఏవిల వల్ల ఇలా మారాయా అంటే నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఏవిల వల్ల ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ వస్తుంది అయితే నేను అనుకోను. 1% డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇంత డిఫరెన్స్ అయితే కనిపించదు. బట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏవి రావడం పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్లస్. వేరే లెవెల్ ఎలివేషన్స్ తో సోషల్ మీడియా మొత్తం రచ్చ అయిపోతుంది. సో ఇది 5th పొజిషన్ లో అయితే సంజనా గారు ఉన్నారు. సంజనా గారి పొజిషన్ అనేది అసలు మారదు, ఆ ఛాన్సే లేదు. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా, సుత్తి లేకుండా ఓటింగ్ ఆర్డర్ అయితే చెప్పాను. ఈ 6 hours మీరు ఎవరికి ఓటు వేసుకోవాలనుకుంటున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నారో వేసుకోండి. రేపు సాటర్డే ఎపిసోడ్ లో కానీ సూట్ కేసు ఎవరు పట్టుకు వెళ్తారు, ఎవరు గెస్ట్ వస్తారు, అసలు ఏం జరగబోతుంది, అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిన మన ఛానల్లో ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ లేటెస్ట్ గా చాలా వేగంగా వస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. గంట సేపు క్లిక్ చేసి. థ్యాంక్ యూ.